కాకినాడ జిల్లా తుని సిహెచ్ అగ్రహారంలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న ఒక్కసారిగా ప్రత్యక్షమై మళ్లీ కనిపించకుండా పోయిన పెంపుడు కుక్కను డాగ్ క్యాచర్ బృందం పట్టుకుంది. అర్ధరాత్రి ఇంటి వద్దకు వచ్చిన కుక్కను సురక్షితంగా బంధించారు. మరోవైపు అదృశ్యమైన పాప ఆచూకీ కోసం 6వ రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారి ఆచూకీ కోసం కుక్క కదలికలపై అధికారుల దృష్టి పెట్టారు. చిన్నారి కోసం అధికారులు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. కుక్క ద్వారా కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తునిలో అదృశ్యమైన బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 6వ రోజు కూడా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అయితే మొన్న హఠాత్తుగా కనపడినటువంటి కుక్క మరొకసారి మాయమవడంతో కుక్క జాడ కోసం కుక్క ఆధారంగా పోలీసులు బాలిక ఆచూకీ కనుగొనే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు 6వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అటు అదృశ్యమైన చిన్నారి ఆచూకీ కోసం కుక్క కదలికలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. చిన్నారి కోసం అధికారులు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. కుక్క ద్వారా కీలక ఆధారాలు లభించే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తుండటంతో ఆ విధంగా మరింత వేగంగా ఈ గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, గాలింపు చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి? 6వ రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏమైనా పురోగతి ఏమైనా లభించిందా? సునీల్, ఖచ్చితంగా తునికి సంబంధించి బాలిక జాహ్నవిని పట్టుకునేందుకైతే మాత్రం ఇటు పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి గత 6 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా చేసినప్పటికీ కూడా పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఆ కుక్క దొరకడంతో కొంత ఆశ అయితే చిగురించిందని చెప్పుకోవచ్చు. ఆ కుక్కకైతే మాత్రం GPS కాలర్ను కూడా పెట్టారు. దాంతో పాటు పాపకు సంబంధించిన దుస్తులు కూడా వాసన చూపించి అంటే కుక్క ఏ విధంగా దాని కదలికలు అయితే ముందుకు వెళ్తున్నాయి. దాంతో పాటు పోలీస్ డాగ్స్ ను కూడా అనుసంధానం అయితే మాత్రం చేశారు. కుక్క కదలికల ఆధారంగా కేసు పురోగతికి వెళ్లే అవకాశం అయితే మాత్రం ఉన్న నేపథ్యంలో ఇటు పోలీస్ యంత్రాంగం అంతా కూడా సుమారుగా 200 మంది పోలీస్ యంత్రాంగం అయితే మాత్రం నిర్విరామంగా ఈ పాప జాహ్నవి కోసం అయితే మాత్రం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే మాత్రం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దృష్టి కూడా పెట్టిన నేపథ్యంలో అయితే కుక్క ద్వారా అంటే పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఆ కుక్క ద్వారా కొంత పురోగతికి అయితే మాత్రం వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే మాత్రం ప్రారంభించారని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్, ఓకే సతీష్, అయితే కొన్ని డీటెయిల్స్ కూడా అధికారులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అటు పోలీస్ అధికారులు ముఖ్యంగా బాలికకు సంబంధించిన అంటే ఎవరికైనా సమాచారం తెలిసినా లేదా బాలికను ఎవరైనా చూసినా కూడా అటువంటి నెంబర్లు ఏమైనా ఇవ్వడం జరిగిందా? అది విస్తృతంగా ప్రచారం జరుగుతోందా వాటి గురించి? అయితే బాలిక జాహ్నవి కనబడట్లేదనే విషయంపై అయితే పోలీసులు కూడా ఒక బహుమతిని కూడా ప్రకటించడం జరిగింది. అంటే బాలికకు సంబంధించి ఎటువంటి సమాచారం అందించినా సరే ₹1,00,000 బహుమతి ఇస్తామని చెప్పి ఇటు పోలీసులు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా బాలికకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా సరే వెంటనే వివరాలు చెప్పమని చెప్పి తునికి సంబంధించిన పోలీసులందరూ కూడా పూర్తి స్థాయిలో పోలీస్ నెంబర్లతో పాటు తల్లిదండ్రుల నెంబర్లు కూడా సోషల్ మీడియా ద్వారా ఇవ్వడం అయితే మాత్రం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఒక పక్కన పెంపుడు కుక్క ద్వారా దాని కదలికల ఆధారంగా బాలికను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇటు 2 గ్రామాల అంటే సిహెచ్ అగ్రహారం కావచ్చు, దొండవాక, ఈ 2 గ్రామాలకు సంబంధించి హౌస్ టు హౌస్ ప్రతి హౌస్ కి కూడా పోలీస్ మెన్ అయితే మాత్రం వెళ్ళడం, అక్కడ తనిఖీలు కూడా నిర్వహించిన క్రమంలో అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా గత 6 రోజుల నుంచి కూడా పాప ఏ రోజైతే కనిపించకుండా పోయిందో ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పాపను పట్టుకునేందుకు ఇటు సుమారుగా 40 ఎకరాలు ఉన్న పామాయిల్ ఫామ్ హౌస్ తో పాటు చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతం అంతలో కూడా గాలింపు చర్యలు కొనసాగించారు. అదేవిధంగా ఎవరైనా తీసుకువెళ్లిపోయారా అనే అంశంపై ఇటు తుని దగ్గర నుంచి నర్సీపట్నం వరకు కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలపై కూడా ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంపుడు కుక్క కొంత ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా పాప దొరికే అవకాశం ఉంటుందని చెప్పి కొంత ఆశలు అయితే మాత్రం చిగురించినాయి. ఇదే నేపథ్యంలో కుక్క మెడకి ఒక GPS కాలర్ను కూడా తగిలించారు. అదేవిధంగా పాపకు సంబంధించిన దుస్తులు కూడా తనకు కుక్క చూపించడం ద్వారా దాన్ని కొంచెం మచ్చిక చేసుకుని కుక్క కదలికల ద్వారా ఏ విధంగా వెళ్తుందనే అంశంపై పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో సీరియస్ గా ముమ్మరంగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్, ఓకే సతీష్, థ్యాంక్ యూ.